బులెటిన్ లో బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబును మరో వివాదం చుట్టుముట్టింది. మోహన్ బాబును అరెస్ట్ చేయాలంటూ సామాజిక కార్యకర్త ఎదురుగట్ల చిట్టిమల్లు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా మోహన్ బాబుపై సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. నటి సౌందర్య ఆమె తమ్ముడు దుర్మరణానికి మోహన్ బాబే కారణమని ఆరోపిస్తున్నారు. మోహన్ బాబే వాళ్ళిద్దరూ చనిపోయేలా చేశారని చిట్టిమల్లు అంటున్నారు. జల్పల్లిలోని 6 ఎకరాల ఫామ్ హౌస్ సౌందర్యదని దాన్ని తనకు విక్రయించాలని మోహన్ బాబు కోరారని, కానీ అందుకు వారు అంగీకరించకపోవడంతో సౌందర్య చనిపోయేలా చేశారంటూ కీలక వ్యాఖ్యలైతే చేయడం జరిగింది. సౌందర్య మరణానికి మంచు మోహన్ బాబుపై ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జల్పల్లిలోని మోహన్ బాబు ఫామ్ హౌస్ ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని అంటున్నారు. ఇక ఇదే డిమాండ్ తో 1 కాదు 2 రోజులు కాదు 7,015 రోజుల పాటు దీక్ష చేశారు, ఆందోళన కూడా చేశారు. అంతేకాదు ఈ విషయంలో నిజాలు తేల్చి మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ కు ఫిర్యాదు చేశారు. సౌందర్యకి ఇంకా పరిహారం ఇవ్వలేదని, న్యాయం చేయాలని పట్టుబడుతున్నారు. సౌందర్య భర్త రఘునితో పాటు మోహన్ బాబుపై సిబిఐ విచారణ చేపట్టాలని సామాజిక ఉద్యమ నేత ఎదురుగట్ల చిట్టిమల్లు డిమాండ్ చేస్తున్నారు. 2004 ఏప్రిల్ 17న హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్య ఆమె అన్న మరణించారు. దీనికి బాధ్యులు మోహన్ బాబే అనేది ఎదురుగట్ల చిట్టిమల్లు వాదన. మంచు మోహన్ బాబు ఇంటి దగ్గర దీక్ష చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మిత్రులారా. హైదరాబాద్ శంషాబాద్ జల్లిపల్లి గెస్ట్ హౌస్ మరి సౌందర్య గతంలో మరి ఆక్రమించుకొని అన్యాయంగా సౌందర్య గారిని చంపించిన విషయం మీ అందరికీ తెలుసు. మరి నేను ఇక్కడ మరి 700 రోజులు కూడా దీక్ష చేయటం మరి పూర్తి అయిపోయింది మిత్రులారా. మా ఇంటి దగ్గర 2 సంవత్సరాలకు మించింది. మరి నేను హైదరాబాద్ జల్లిపల్లి గెస్ట్ హౌస్ శంషాబాద్ మరి మంచు మోహన్ బాబు కాడే ఆ ఇంటి దగ్గరే మరి నేను దీక్ష చేయడానికి నిర్ణయించుకున్నాను. మరి 2-3 రోజుల్లో వెళ్తున్నాను హైదరాబాదు. మరి మీడియా మిత్రులు అందరూ సహకరించాలి. సోషల్ మీడియాలో అక్క చెల్లెలు అన్నదమ్ములు మీడియా మిత్రులు అందరూ కూడా నాకు సహకరించాలని కోరుకుంటున్నాను. మరి ఆ సౌందర్య తల్లిని ఆ ఉసురు పోసుకున్న ఈ మంచు మోహన్ బాబుకి ఖచ్చితంగా మరి ఆయనకి పాపం కలిగి కొంత ఇప్పటికి బాధపడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఆయనకి శిక్ష పడే వరకు ఆ నుంచి నేను కథలని మంచు మోహన్ బాబు ఇంటికా నుంచి నీ కథలను మోహన్ బాబుకి శిక్ష పడాలి. మరి ఆ జల్లిపల్లిలో ఉన్న గెస్ట్ హౌస్ 6 ఎకరాలు సౌందర్య గారిది మరి అది గవర్నమెంట్ వారు సాధనపరచుకోవాలని నేను కోరుకుంటున్నాను మిత్రులారా. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి మరింత సమాచారాన్ని అయితే లైవ్ ద్వారా అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి, మంచు మోహన్ బాబుపై మరో వివాదం చుట్టుముట్టింది, కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి, ఇందులో నిజాలు ఎంత అసలు? పద్మ విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు మీద ఇదొక మరో ఆరోపణ. ఇది ఆరోపణ కాదు, ఒక రకంగా చెప్పాలంటే తీవ్రమైన ఆరోపణ అని చెప్పుకోవచ్చు. 2014లో చనిపోయిన సౌందర్య హీరోయిన్ చనిపోవడానికి కూడా కారణం అంటూ కూడా ఈయన చేస్తున్న ఆరోపణను మాత్రం చాలా తీవ్రమైన చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే మాత్రం ఈ విషయం మీద ఇప్పటికే హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ గారు, అంటే ఈ పోలీస్ ఆఫీసర్లో ఏదైనా సరే న్యాయం జరగాలంటే సజ్జనార్ గారే కరెక్ట్ అని చెప్పేసి అని సజ్జనార్ గారికి కూడా ఒక లెటర్ కూడా రాశాడు. ఆ లెటర్ కూడా మనకు రావడంతో దీని మీద అసలు నిజాలేంటో తేలాలి, తర్వాత దీని మీద సిబిఐ ఎంక్వైరీ కూడా వేయాలని చెప్పేసి కూడా ఆయన ప్రముఖంగా డిమాండ్ చేస్తున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. మరి ఇప్పటికే మనం చూసాం, గతంలో విలక్షణ నటుడు మోహన్ బాబు మీద కొడుకులే తిరగబడటం, గొడవలు జరగడం, తర్వాత ఒక జర్నలిస్ట్ మీద దాడి జరిగిన నేపథ్యం కూడా ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఈ విషయం కూడా జల్పల్లో ఉన్న 6 ఎకరాల పొలాన్ని కబ్జా పెట్టుకున్నాడు. తర్వాత ఈ విషయం మీదనే సౌందర్య అడిగితే ఇవ్వలేదని చెప్పేసి అని చావు కూడా కారణమయ్యాడు. యాక్చువల్గా యాక్సిడెంట్ అని చెప్పి తేలింది, దీని మీద ఎంక్వైరీ నడిచింది, రిపోర్ట్ కూడా వచ్చాయి. కానీ మరి ఇప్పుడు ఈ గట్టుమల్లి అని చెప్పని ఎవరో ఈ సామాజిక కార్యకర్త ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరి 6 ఎకరాలకు సంబంధించిన వ్యవహారంలో భర్త రఘు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది. దీని మీద ఒక సిబిఐ ఎంక్వైరీ కనుక వేస్తే ఖచ్చితంగా దీంట్లో నిజాలు తేలుతాయి. దాదాపుగా నేను 700 రోజులుగా దీని మీద నిరాహార దీక్ష చేస్తున్నాను గాంధీ వేషం వేసుకొని. దీని మీద గత 2 రోజుల క్రితమే హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ గారు ఒక లేఖ రాయడం జరిగింది. దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ కనుక వేస్తే సజ్జనార్ గారికి ఇన్వాల్వ్ అయితే
నిజాలు తేలుతాయి. ఏమైతే ఈ 6 ఎకరాల పొలం ఉందో దీన్ని ఇమీడియట్ గా ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలి. ఇప్పుడు మోహన్ బాబు దాని మీద ఒక ఇల్లు కట్టాడు కాబట్టి, ఫామ్ హౌస్ కట్టాడు కాబట్టి దాన్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పి కూడా ఈయన ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాడు. దీంట్లో సౌందర్య భర్త రఘుకు ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి సిబిఐ ఎంక్వైరీ చేస్తే మాత్రం డెఫినెట్ గా అన్ని నిజాలు బయటకు వస్తాయని చెప్పంటూ కూడా ఆయన తీవ్ర ఆరోపణలతో పాటు డిమాండ్ కూడా చేస్తున్న పరిస్థితి. మరి దీని మీద సజ్జన్ గారికి ఇప్పటికే లేఖ కూడా చేరిందని చెప్పి మన సమాచారం అంతా ఉంది. దీని మీద రివ్యూ చేస్తూ ఉన్నారు. నిజాలకు సంబంధించి ఆ ల్యాండ్ అనేది గతంలో సౌందర్య పేరు మీద వాస్తవం అని చెప్పిన నిజమైతే మనకు తెలిసింది. కానీ ఆ తర్వాత జరిగిన ట్రాన్సాక్షన్స్ అంటే ఎవరు అమ్మారు, ఎవరు తీసుకున్నారు, ఎవరు స్వాధీనం చేసుకున్నారు, రిజిస్ట్రేషన్ ఎవరు చేశారు, సౌందర్య ఎవరి దగ్గర ఉన్నారు అన్ని విషయాల మీద కూడా ఎంక్వైరీలు వెళ్తాయి. ఎవరైనా ఒక ఆరోపణ చేస్తున్నప్పుడు వాళ్ళు ఆ ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ఎవరి మీద ఆరోపణలు చేయొచ్చు. కానీ నిజాలు తేల్చాల్సింది ఆ నిజమా కాదా అని చెప్పాల్సింది బాధ్యత పోలీసుల మీద ఉంది. కాబట్టి ఇప్పటికే సజ్జన్ గారికి సంబంధించి ఈ ఫిర్యాదును కూడా సజ్జన్ గారికి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం దాని మీద ఎంక్వైరీ కొనసాగుతూ ఉంది. మరి ఈయన చేస్తున్న డిమాండ్లో ఎంతవరకు వాస్తవం ఉంది, ల్యాండ్ కబ్జా విషయం మనం చూసుకోవచ్చు. తర్వాత అది జల్పల్లో ఉన్న 6 ఎకరాల ఫామ్ హౌస్ ఏమైతే ఉందో మోహన్ బాబుది అది సౌందర్య అని చెప్తున్న పరిస్థితి. మరి దాంట్లో సౌందర్య భర్త రఘు ఇన్వాల్వ్మెంట్ ఉందని కూడా ఆరోపణ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఆరోపణలు అయినప్పటికీ కూడా నిజాలు తేలాలంటే, నిజాల వెనక ఉన్న వాస్తవాలు బయటపెట్టాలంటే ఖచ్చితంగా సజ్జన్ గారు లాంటి ఐపీఎస్ ఆఫీసర్ ఇన్వాల్వ్ అవ్వాలంటూ కూడా ఆయన ఒక లేఖను కూడా రాశారు సజ్జన్ గారికి. చూద్దాం మరి ఎలాంటి పురోగతి ఉంటుంది, ఆయన చేస్తున్న డిమాండ్లు వాస్తవాలు ఉన్నాయా లేవా. మరి ఈ డిమాండ్ సంబంధించిన వ్యవహారంలో నిజాలు తేలాలంటే కూడా దీంట్లో ఆరోపణ చేయడం ఈజీనే. కానీ ఆరోపణలో వాస్తవాలు నిజాలు తర్వాత దానికి సంబంధించిన ఇది కూడా ఒక రిలేషన్ సంబంధించిన వ్యవహారం. అంటే ఒక 6 ఎకరాల జల్పల్లో ఉన్న ల్యాండ్ను ఈయన కబ్జా పెట్టాడు, అది సౌందర్యది, అలాగనే భర్త కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడని చెప్పేసి కూడా ఒక తీవ్రమైన ఆరోపణ చేస్తున్నారు. కాబట్టి ఎవరి వద్ద కొన్నారు, ఎలా కొన్నారు, మోహన్ బాబుకి ఆ 6 ఎకరాల ల్యాండ్ ఎలా వచ్చింది, దాని మీద నిజం ఆరోపణ వచ్చింది కాబట్టి ప్రూవ్ చేసుకున్న బాధ్యత మోహన్ బాబుకు ఉంది. సో ఖచ్చితంగా మోహన్ బాబు ఈ విషయం మీద త్వరలో సజ్జన్ గారు కూడా కలిసే అవకాశం ఉంది. సజ్జన్ గారు పిలిపించి ఆయన్ను విచారించే అవకాశం కూడా లేకపోలేదు. ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఆరోపణ మీద ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మరి పిలిపిస్తారు. ఇప్పటికే ఆ లెటరు ఎవరైతే ఈ సామాజికవేత్త ఒక లెటర్ రాశాడు, ఈ సౌందర్య మరణం మీద అనుమానం వ్యక్తం చేశాడు, అది ఇప్పటికే క్లోజ్ అయిన ఇష్యూ. సో ఆ మరణంలో కూడా ఆయన హస్తం ఉందని చెప్పిన ఒక తీవ్రమైన ఆరోపణ చేశాడు. సో అవన్నీ కూడా క్లోజ్ అయిన ఇష్యూలు, అవి పక్కన పెడితే ప్రస్తుతం అయితే మాత్రం ఈ ల్యాండ్ ఏమైతే ఉందో జల్పల్లో ఉన్న 6 ఎకరాల ల్యాండ్ ఏమైతే ఉందో అది కబ్జా చేశాడు. దాని మీద ఎంక్వైరీ చేసి అది సౌందర్యది, దాంట్లో సౌందర్య భర్త ఉన్నాడు, ఈయన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పని కూడా ఆయన ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి మరి ఈయన డిమాండ్లో ఎంత వాస్తవం ఉంది, ఎవరెవరు ఉన్నారు, దీంట్లో మోహన్ బాబు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు, రిజిస్ట్రేషన్ ఎవరు చేశారు, ఈయన ఎంత పే చేశాడు, సౌందర్యకు ఈయన చేసిన ఆరోపణలు చూస్తే పద్మ అంటే సౌందర్యని అడిగినప్పుడు సౌందర్య ఈ ల్యాండ్ ఇవ్వనని చెప్పి తిరస్కరించింది. ఆ నేపథ్యంలో చనిపోయింది. ఆ తర్వాత నా హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇక్కడ ఫామ్ హౌస్ కట్టాడు. ఇది ఆయన చేసిన ఆరోపణ. మరి దీంట్లో నిజాలు తేల్చాలంటే ఇప్పటికే సజ్జన్ గారికి హైదరాబాద్ కమిషనర్ డైనమిక్ ఆఫీసర్ సజ్జన్ గారికి ఈ ఇష్యూ వెళ్ళింది కాబట్టి ఆయన ఇప్పటికే ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఎంక్వైరీలో ఆరోపణలు చేయడం వేరు, ఆరోపణలు నిజాలు నిర్ధారణ చేయడం వేరు, ఎంక్వైరీ వాస్తవాలు తెలియటం వేరు. సో ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ ఖచ్చితంగా బయటపడతాయి. ఖచ్చితంగా మధ్య మీద మంచు మోహన్ బాబు విలక్షణ మోహన్ బాబు మీద వచ్చిన మరొక తీవ్రమైన ఆరోపణ పద్మ. అయితే ఇన్నారెడ్డి, ఈ చిట్టిమల్లు అనే వ్యక్తి దాదాపు 7,015 రోజుల నుంచి దీక్ష చేస్తున్నా సరే ఎందుకు అటువైపున ఎవరు చూడలేకపోయారు, ఎందుకు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోలేకపోయారు అనుకోవచ్చు అంటారు. అంటే ఒక వ్యక్తి ఇలా దీక్ష చేస్తున్నారంటే అందులో నిజాల విషయం పక్కన పెడితే కనుక దీక్ష చేస్తున్నారు కాబట్టి అందులో నిజాలు ఎంత ఉన్నాయని ఎందుకు ఏ అధికారి అటువైపు చూసే ప్రయత్నం చేయలేదనుకోవాలి. పద్మ 7,000 రోజులు కాదు 700 రోజులు అని దాదాపు 2 నెలల నుంచి ఈయన నిరాహార దీక్ష చేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఏదైనప్పుడు కూడా ఒక తీవ్రమైన ఆరోపణ చేశాడు పద్మ. అంటే చనిపోయిన ఏమైతే హీరోయిన్ సంబంధించిన వ్యవహారం ఏమవుతుందో ఆల్రెడీ ఎంక్వైరీ నడిచింది, పూర్తిగా అయిపోయింది. దాని మీద మళ్ళీ ఆరోపణ చేస్తున్నాడు కాబట్టి కొంతమంది అధికారులు పట్టించుకోకపోవచ్చు. సో మరి సౌందర్య మరణం అనేది అందరూ తెలుసు, ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయారు. దాని మీద సిబిఐ ఎంక్వైరీ జరిగింది, ఎంక్వైరీ రిపోర్ట్ కూడా వచ్చింది. సో ఇవన్నీ కూడా జరిగిపోయిన వాస్తవాలు. దాంట్లో మళ్ళీ ఈయన హస్తం ఉందని చెప్పిన విషయం ఎక్కడా లేదు. కానీ కొత్తగా ఈయన ఆరోపణ చేస్తున్నాడు కాబట్టి కొంచెం దీని మీద జరిగిపోయింది, ఎంక్వైరీ నడిచిపోయింది, తర్వాత రిపోర్ట్ కూడా వచ్చింది కాబట్టి ఇలాంటి ఆరోపణ చేస్తున్నాడు కాబట్టి నిజం కాదేమో అన్న యాంగిల్లో కొంతమంది అధికారులు పట్టించుకోకపోవచ్చు. కాకపోతే మనం దీని మీద ప్రధానంగా బీఆర్కే న్యూస్ దృష్టి సారించిన విషయం ఏంటంటే
జల్పల్లో ఉన్న 6 ఎకరాల భూమికి సంబంధించి సౌందర్య ల్యాండ్ అక్రమంగా ఈయన ఆక్రమించుకున్నాడు, అక్కడ ఫామ్ హౌస్ కట్టాడు, దీంట్లో సౌందర్య భర్త ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని చెప్పేసి సజ్జనర్ గారు ఒక లేఖ రాశాడు. ఆ లేఖ సంబంధించిన వ్యవహారం మనం తెలియడంతో సజ్జనర్ గారు మరి దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, ఇప్పటికే దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఖచ్చితంగా వివరణ ఇవ్వడానికి ఖచ్చితంగా ఆయన సజ్జనర్ ముందు హాజరయ్యాల్సిన అవసరం ఉంది. అంటే అది నిజమో లేకపోతే అబద్ధమా అనేది పక్కన పెడితే ఒక తీవ్రమైన ఆరోపణ, ఒక ప్రముఖ హీరో మీద ఆరోపణ చేస్తున్నాడు కాబట్టి ఆ విషయం మీద ఇంతమంది ఉన్నా కూడా ఆయన డైరెక్ట్గా హైదరాబాద్ కమిషనర్ సజ్జన్ గారి దృష్టికి తీసుకొచ్చి సార్ మీరు ఈ విషయం మీద ఎంక్వైరీ చేయాలి, మీరు కనుక ఇన్వాల్వ్ ఎంక్వైరీ చేస్తే, ఎందుకంటే సజ్జన్ గారు అంటే డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి ఆయన ఎలాంటి ప్రలోభాలు అంటే తెలంగాణ ఏ పోలీసు కూడా ప్రలోభాలకు లొంగే అవకాశం లేదు, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది కాబట్టి. కానీ సజ్జన్ గారి మీద నమ్మకంతో నేను ఒక లెటర్ రాస్తున్నాను, ఆయన దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పడం కాకుండా ఇంకా పూర్తి స్థాయిలో నిజాలు తేలాలంటే మీరు సిబిఐ ఎంక్వైరీ చేయండి, ఖచ్చితంగా అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఇది సజ్జనర్ గారు కనుక దీన్ని సీరియస్గా తీసుకుని ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా సీరియస్గా తీసుకోవాలి. ఈ ఫామ్ హౌస్ని అక్రమంగా ఆక్రమించుకున్నాడు, ఇది చనిపోయిన సౌందర్యది, దానికి సంబంధించి సౌందర్య భర్త కూడా సపోర్ట్ చేశారన్నది నా ఆరోపణ. సో మరి దీంట్లో ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో దీన్ని 6 ఎకరాలకు సంబంధించి ఈ 6 ఎకరాల పొలం ఏమైతే ఉందో ఇది మొత్తం కూడా గవర్నమెంట్ హ్యాండిల్ చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో ఇలాంటి ఆరోపణల నేపథ్యంలో నిజాలు తేలాలి, నిజాల్లో మనకు ఉన్న వాస్తవాలు బయటకు రావాలి, డాక్యుమెంటేషన్ ఎవిడెన్స్ అన్ని ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఎవరైనా ల్యాండ్ ఆక్రమించుకుంటే టెంపరీ ఆక్రమించుకోవచ్చు, కానీ డాక్యుమెంట్ ఎవిడెన్స్ అనేది చాలా స్పష్టంగా ఉంటుంది. ఇప్పుడంతా కూడా ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది కాబట్టి ఎవరు తప్పించుకోలేరు ఒకవేళ కనుక అది అబద్ధమైతే. సో దీని మీద సజ్జనర్ గారు మరి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, మరి ఈయన ముళ్ళు చేస్తున్న ఆరోపణ సామాజికవేత్త చేస్తున్న ఆరోపణ ఏవైతే ఉందో అది ఎంతవరకు కరెక్ట్ అనే విషయం మీద సజ్జనర్ గారు ఎంక్వైరీలో పూర్తిగా తెలిసే అవకాశం ఇస్తుంది పద్మ. అయితే ఇందారంటే మనం గతంలో కూడా చూసుకుంటే కనుక ఈ మంచు మోహన్ బాబుపై చాలా విమర్శలు ఆరోపణలు రావడం జరిగింది. సొంత కొడుకే చిన్న కొడుకు నుంచి కూడా చాలా ఆరోపణలు రావడం జరిగింది. కొన్ని విషయాలు ఆ సమయంలో కూడా చాలా విషయాలు బయటకు వస్తాయని కూడా అప్పట్లో మంచు మనోజ్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అక్కడ స్కూలుకి సంబంధించి విద్యా సంస్థలకు సంబంధించి కావచ్చు, మరి ఫామ్ హౌస్ కి సంబంధించి కావచ్చు, అప్పట్లో చెప్పకనే కొన్ని వర్డ్స్ అయినా చెప్పడం అయితే జరిగింది. చాలా చాలా విషయాలు బయటకు వస్తాయి. అందులో దాన్ని బట్టి ఆ వ్యాఖ్యలు బట్టి చూస్తే ఇది కూడా అందులో ఇంక్లూడ్ అయిన అంశమే అని అనుకోవచ్చు అంటారు. అంటే ఒక రకంగా మనం కూడా ఆలోచన చేస్తే ఇందులో ఎంతో కొంత తప్పు లేకుండా ఉండదు అనే ఒక అనుమానం రాదంటారా చూసే జనానికైనా సరే? ఖచ్చితంగా పద్మ, నిప్పులేందే పొగరాదు అంటారు కాబట్టి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఆ టైంలో కొడుకు ఆరోపణలు చేస్తాడు, చాలా విషయాలు బయటకు వస్తే ఆయన యొక్క నిజ స్వరూపం బయటపడుతుంది చెప్పని అన్న మాటలు కూడా మనం విన్నాం. సో అప్పట్లో మనం లైట్ తీసుకోవచ్చు, అంటే తండ్రి కొడుకుల మధ్య గొడవ జరుగుతుంది కాబట్టి ఈయన ఇలాంటి ఆరోపణలు చేసి అనుకోవచ్చు. మరి ఈ రోజు ఈయన సామాజికవేత్త చేస్తున్న ఆరోపణల వెనుక నిజముందా లేదా అనేది నిర్ధారణ జరగాల్సిన అవసరం ఉంది. ఏదైనా పోలీసుల కోర్టులో ఉంది కాబట్టి పోలీసులు ఖచ్చితంగా తెలుస్తారు. దీన్ని ఎవరు హైడ్ చేశారు, ఎందుకంటే ఇప్పుడంతా కూడా ఈ ల్యాండ్ కబ్జా చేశారు. 6 ఎకరాల జలపల్లో ఉన్న 6 ఎకరాల సౌందర్య పొలాన్ని ఆక్రమించి ఆయన ఫామ్ హౌస్ కట్టాడని చెప్పి ఆరోపణ. నిజంగా కనుక ఆయన కబ్జా చేసి ఉంటే మాత్రం సిస్టమ్ అంతా ఆన్లైన్లో ఉంది కాబట్టి ఎవరు కూడా తప్పించుకోలేరు. ఖచ్చితంగా సజ్జనర్ గారు ఇన్వాల్వ్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తే మాత్రం ఖచ్చితంగా దీంట్లో వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇదే కాకుండా మరి చూసాం మంచు మోహన్ బాబు గతంలో ఈ ఎంక్వైరీ కొడుకుల మధ్య జరుగుతున్న ఎంక్వైరీ సందర్భంగా ఒక మీడియా పర్సన్ మీద దాడి చేసిన సందర్భం చూస్తే మన మీడియా పర్సన్ కూడా హాస్పిటల్ పాలైన సందర్భంగా చూసాం. అంటే ఈయన చాలా కోపదారి అని చెప్పేసి. సో ఇలాంటి సందర్భంలో కూడా మీరు ఒక మాట అన్నారంటే ఎందుకు 700 రోజులుగా ఆయన దీక్ష చేస్తున్నప్పుడు ఎవరు ఎందుకు పట్టించుకోలేని చెప్పంటే ఆయనకు అధికారం ఉంది, తర్వాత ఆయనకు పరిచయాలు ఎక్కువ ఉన్నాయి. రేవంత్ రెడ్డి కావచ్చు, తర్వాత చంద్రబాబు నాయుడు దగ్గర కావచ్చు, డైరెక్ట్గా పోయి మాట్లాడగల కెపాసిటీ ఉంది కాబట్టి అధికారులు ముందుకు రాలేదేమో అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఒక వ్యక్తి ముందుకు వచ్చి సజ్జనర్ లాంటి ఎఫిషియెంట్ ఐపీఎస్ ఆఫీసర్ ముందు ఈ విషయాన్ని పెట్టాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నిజాలు బయటకు వస్తాయని మాత్రం మనం నమ్ముతున్నాం. మరి ఇవన్నీ కూడా చేస్తున్న తీవ్ర ఆరోపణ, మరి డైరెక్ట్గా సౌందర్య మృతి మీదనే చేస్తున్న ఆరోపణ కాబట్టి మరి దాని మీద ఎంక్వైరీ అయిపోయింది, సిబిఐ రిపోర్ట్ కూడా వచ్చింది. సో దాన్ని మనం మాట్లాడడానికి కూడా మనకి అవకాశం లేదు. సో ఆయనైతే ఆరోపణ చేస్తున్నాడు, మరి ఆరోపణలో నిజాలు తేల్చాల్సిన బాధ్యత పోలీసులే ఉంది. సో అది మనం పక్కన పెడితే జల్పల్లో ఉన్న 6 ఎకరాలకు సంబంధించిన వ్యవహారంలో ఈయన ఫామ్ హౌస్ కట్టాడు కాబట్టి ఎంక్వైరీ ఆయన ఏమంటున్నాడు, ఎంక్వైరీ చేసి ఆ ల్యాండ్ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయండి, దీంట్లో సౌందర్య భర్త ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పని కూడా ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో అన్ని ఎంక్వైరీలు వెళ్తాయి. చివరికి అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ చేయమని కూడా చెప్తున్నారు కాబట్టి చూద్దాం. మరి సజ్జనర్ గారి దృష్టిలో ఉంది, ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి త్వరలో నిజాలు బయటపడే అవకాశం ఉంది పద్మ. ఓకే నారెడ్డి, ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు మరో వివాదం అయితే చుట్టుముట్టినట్టయింది. మోహన్ బాబును అరెస్ట్ చేయాలంటూ కూడా సామాజిక కార్యకర్త
ఎదురుగట్ల చిట్టుమల్లి అయితే డిమాండ్ అయితే చేస్తున్నారు. అంతేకాదు మోహన్ బాబుపై సంచలన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. నటి సౌందర్య ఆమె అన్న దుర్మరణానికి మోహన్ బాబే కారణమంటూ కూడా ఆరోపిస్తున్నారు. మోహన్ బాబే వాళ్ళిద్దరూ చనిపోయేలా చేశారంటూ కూడా చిట్టుమల్లి అయితే అంటున్నారు. జల్పల్లిలోని 6 ఎకరాల ఫామ్ హౌస్ సౌందర్యదని, దాన్ని తనకు విక్రయించాలని మోహన్ బాబు కోరారని, కానీ అందుకు వారు నిరాకరించడంతో సౌందర్య చనిపోయేలా చేశారంటూ కూడా కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సౌందర్య మరణానికి మంచు మోహన్ బాబే పై దీనికి సంబంధించి ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. జల్పల్లిలోని మోహన్ బాబు ఫామ్ హౌస్ ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని అంటున్నారు. ఇక అంతేకాకుండా ఇదే డిమాండ్ తో 1 కాదు 2 కాదు ఏకంగా 715 రోజుల నుంచి కూడా దీక్ష చేయడం జరుగుతుంది. ఆందోళన కూడా చేస్తున్నారు. అంతేకాదు ఈ విషయంలో నిజాలు తేల్చి మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్కి అయితే ఫిర్యాదు చేశారు. సౌందర్యకి ఇంకా పరిహారం ఇవ్వలేదని, న్యాయం చేయాలని పట్టుబడుతున్నారు. సౌందర్య భర్త రఘునితో పాటు మోహన్ బాబుపై సిబిఐ విచారణ చేపట్టాలంటూ కూడా సామాజిక ఉద్యమ నేత ఎదురుగట్ల చిట్టిమల్లు డిమాండ్ చేస్తున్నారు. 2004 ఏప్రిల్ 17న హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్య ఆమె అన్న మరణించారు. దీనికి బాధ్యుడు మోహన్ బాబే అనేది ఎదురుగట్ల చిట్టిమల్లు వాదన. ఇన్నరెడ్డి చెప్పండి, ఈ జల్పల్లి ఫామ్ హౌస్ కు సంబంధించి ఈ 6 ఎకరాల పొలానికి సంబంధించి అసలు గతంలో ఏమన్నా వీటి మీద విమర్శలు రావడం కానీ, ఈ 6 ఎకరాల పొలం ఎవరిది అనే దానిపై ఏమైనా క్లారిటీ ఉందా? ఎప్పుడైనా ఈ అంశం తెరపైకి వచ్చిందా ఇన్ని సంవత్సరాల నుంచి? ఎస్ పద్మ, అంటే గతంలో వచ్చింది. గతంలో మోహన్ బాబు దీన్ని అక్రమంగా ఆక్రమించుకున్నాడు, ఫామ్ హౌస్ నిర్మించాడన్న ఆరోపణ అయితే గతంలో వచ్చింది. కాకపోతే ఆ టైంలో ఎవరు దీన్ని పట్టించుకోలేదు. అంటే ఎవరు కూడా దీని మీద సీరియస్ తీసుకున్న సందర్భం రాలేదు. అప్పుడు సౌందర్య చనిపోయిన క్రమంలో కూడా తర్వాత మీడియాలో కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. కాకపోతే ఈయన అంటే ఒక సామాజికవేత్త ఈ విషయం మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ఈ 6 ఎకరాల పొలాన్ని గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలని చెప్పి అన్న విషయం మీద ఏమైతే పోరాటం చేస్తున్నాడో ఇంత సీరియస్గా ఎవరు కూడా దాన్ని తీసుకోలేదు కాబట్టి అది విషయం బయటకు రాలేదు. సో దాని మీద ఆయన ఎవరు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కూడా మనం బీఆర్కే న్యూస్ ఒకటే కోరుతా ఉంది. మరి ఈ సామాజికవేత్త ఒక చివరి ఆరోపణ చేస్తా ఉన్నాడు. విలక్షణ నటుడు మోహన్ బాబు బీఆర్కే న్యూస్ సాక్షిగా ఖచ్చితంగా మరి ఆరోపణ చేస్తున్నారు కాబట్టి దాని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. నిజం ఎంతవరకు ఉంది, మరి ఆరోపణ చేస్తున్న వాస్తవం ఉందా, నిజంగా మీరు ఎవరి దగ్గర నుంచి కొన్నారో అది మీదేనా, లేదా ఆక్రమించుకున్నారా, సౌందర్య కొన్నారా, మరి రఘు సంబంధించి రఘు తర్వాత మోహన్ బాబు ఇద్దరు కలిసి ఈ ల్యాండ్ని కబ్జా చేశారని చెప్పి ఆయన ఆరోపణ చేస్తున్నాడు. మరి దానికి సంబంధించిన విషయం మీద ఇప్పుడు ఏదైతే ఆయన హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ గారికి ఫిర్యాదు చేశారో ఎంక్వైరీ నడుస్తూ ఉంది. మరి మోహన్ బాబు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. బీఆర్కే న్యూస్ సాక్షిగా మనం కూడా ట్రై చేస్తాం, ఒకసారి అంతా మాట్లాడడానికి ట్రై చేస్తాం. సరే మరి మీ మీద ఆరోపణ వస్తూ ఉంది, సజ్జనార్ గారు కంప్లైంట్ చేశారు, మరి దీని మీద మీరు ఏమంటారని చెప్పిన విషయం మీద డెఫినెట్గా మనం మన టీం మోహన్ బాబు అడిగే ప్రయత్నం చేస్తాం. సో ఒకవైపు పోలీస్ ఎంక్వైరీ నడుస్తూ ఉంది, సామాజిక బాధ్యత మన మీద ఉంది కాబట్టి మోహన్ బాబు మీద ఏదో న్యూస్ వేసాము ఆయన ఆరోపణ చేస్తారని చెప్పి కాకుండా ఖచ్చితంగా మోహన్ బాబు గారు వర్షంగా తీసుకునే ప్రయత్నం చేస్తాం. కాకపోతే గతంలో మీరు అన్నట్టుగా ఆరోపణలు వచ్చిన మాట వాస్తవమే. మరి ఇప్పుడు ఈయన గట్టుమల్లు ఏమైతే ఆరోపణలు చేస్తున్న నేపథ్యం ఏమైతే ఉందో ఆయన కూడా ఎంక్వైరీ కోరుతా ఉన్నాడు. మరి ఆ ఎంక్వైరీలో నిజాలు తేలాలి. మరి 6 ఎకరాల పొలం అంటే ఆ ఏరియాలో చాలా కాస్ట్లీ ల్యాండ్ కాబట్టి ప్రభుత్వం కనుక స్వాధీనం చేసుకుంటే ప్రభుత్వానికి ఉండిపోతుందని చెప్పిన విషయాన్ని రేవంత్ రెడ్డి గారు కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మరి ఈయన ఆరోపణలలో నిజముందా, అబద్ధముందా, వాస్తవాలంతా ఆయన ఎందుకు
మనం ఎవరైనా సరే ఒకళ్ళ మీద ఇలాంటి ఆరోపణ చేస్తున్నారంటే కొంత బ్యాక్గ్రౌండ్లో కూడా ఏదో ఒకటి నడుస్తూ ఉంటుంది. ఈ నిజంగానే ఒక సామాజికవేత్త కాబట్టి ఒక పబ్లిక్ ఇష్యూని, గవర్నమెంట్ చెందిన ఆస్తులని, ఒక చనిపోయిన వ్యక్తికి సంబంధించిన ఆస్తులని అక్రమంగా ఆయన అనుభవిస్తున్నాడు కాబట్టి యాక్షన్ తీసుకోవాలని చెప్పన్న ఒక మానవతా దృక్పథంతో సామాజిక అంశంగా తీసుకుని ఫోకస్ చేస్తున్నాడా లేదా మరేదైనా కారణం ఉందా? ఏదైనా సరే పద్మ, ప్రతి విషయం కూడా ఎంక్వైరీలో తేలుతుంది. మనం ఆయన ఎవరికైతే లెటర్ రాశాడో, ఎవరినైతే ఎంక్వైరీ చేయమని కోరాడో, ఎవరి మీద నమ్మకంతో ఆయన ఇది ఎంక్వైరీ జరిగితే చాలా విషయాలు బయటకు వస్తాయని కోరాడు. ఏమన్నా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమన్నా సౌందర్య ఫ్యామిలీకి సంబంధించి ఎవరైనా సరే ఈ ఫామ్ హౌస్ గురించి మాట్లాడడం జరిగిందా? వారిదని కానీ ఏమన్నా మాది తీసుకున్నారని కానీ ఏమన్నా మాట్లాడడం జరిగిందా? బయటకు వచ్చింది ఇష్యూ ఎప్పుడైనా? లేదు పద్మ, ఎవరైతే కూడా వాళ్ళ అమ్మగారు ఒకళ్ళే ఉన్నారు, తర్వాత భర్త కూడా పొల్యూడ్ అయ్యాడని చెప్పేసి ఆరోపిస్తున్నాడు. మరి పొల్యూడ్ అయ్యాడా లేదా అన్న దాంట్లో నిజాలు చేయాల్సిన పోలీసులు ఆయన చేస్తున్న ఆరోపణలు మాత్రం మనం ఫోకస్ చేస్తున్నాం. నిజ నిర్ధారణ అనేది మాత్రం డిపార్ట్మెంట్ చేయాల్సిన ఇష్యూ కాబట్టి మరి ఇప్పటికైనా సరే ఇప్పుడు మన బీఆర్కి న్యూస్ సాక్షిగా ఆయన చేస్తున్న ఆరోపణలు పబ్లిక్ ముందు పెట్టాం. తేల్చాల్సింది పబ్లిక్, అలాగనే దీనికి సంబంధించిన వాస్తవాలను కూడా బయట పెట్టాల్సింది పోలీసులు. సో దీంట్లో ఇప్పటికైనా సరే ఒకవేళ నిజంగా కనుక బాధితులు ఎవరైతే వాళ్ళ సౌందర్య తాలూకు వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ తమ్ముడు కానీ ఇంకెవరైనా బంధువులు కానీ ఇది నిజమే, ఎవరైతే గట్టుమల్లి ఆరోపణ చేస్తున్నాడో నిజంగా అది సౌందర్య సంబంధించిన ల్యాండే, దాన్ని ఆక్రమించాలని చెప్పిన ముందుకు వస్తే మాత్రం ఖచ్చితంగా ఇది దీని మీద కూడా ఈయన చిట్టిమల్లి గారు చేసిన ఆరోపణ ఒక ఫామ్ హౌస్ కి సంబంధించే కాకుండా సౌందర్య మరణం వెనుక కూడా కుట్ర దాగి ఉందన్న అంశాన్ని కూడా లేవనెత్తే ప్రయత్నం చేశారు. సో దాన్ని కూడా మనం ఏ విధంగా చూడాలంటారు? ఆయన ఆరోపించిన ఆరోపణ రైట్. మీతో మాట్లాడే ముందు మనకి ఆల్రెడీ సామాజిక కార్యకర్త ఎదురుగట్ల చిట్టిమల్లి గారు ఫోన్ లైన్ ద్వారా యాడ్ అవుతున్నారు, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చిట్టిమల్లి గారు నమస్తే అండి. నమస్కారం మేడం. నమస్కారం. ఓకే, మీరు మంచు మోహన్ బాబుపై ఒక ఆరోపణ చేస్తున్నారు, ఫామ్ హౌస్ కి సంబంధించి, అదేవిధంగా సౌందర్య మరణానికి సంబంధించి కూడా చేశారు. అంటే ఎలాంటి ఆధారాలతో మీకు ఎందుకు అనుమానం వచ్చింది? ఎందుకు ఇలా దాదాపు 715 రోజుల నుంచి మీరు దీక్ష కూడా చేస్తున్నారు కదా, ఏంటి అసలు మీకు ఎక్కడ కనిపించింది అది ఫామ్ హౌస్ సౌందర్యదే లేదు వీళ్ళు తీసుకున్నారు కబ్జా చేశారని అంటున్నారు కదా, ఏంటి ఎలాంటి ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర దానికి సంబంధించి? మేడం నేను సౌందర్య గారికి వీరాభిమాని మేడం. తర్వాత నేను చిన్నప్పుడు సౌందర్య గారు డెత్ కు ముందు నేను హైదరాబాద్ లో సౌందర్య గారు ఆఫీస్కి వెళ్ళి ఫోటో దిగటానికి, అభిమాని కాబట్టి కలవటానికి వెళ్ళా మేడం. అప్పుడు వాళ్ళు అంతా సౌందర్య గారు ఇట్లా మోహన్ బాబు ఈ జల్లిపల్లిలో ఉన్న గెస్ట్ హౌస్ అడిగారు మోహన్ బాబు అనేసరికి ఆ విషయం నేను తెలుసుకున్నా అక్కడ. అంటే సౌందర్య గారు బ్రతుకున్నప్పుడే మీరు ఈ విషయం తెలుసుకున్నారా? తెలుసు అంటే ఈ విషయం అంటే మోహన్ బాబు సౌందర్య గారిది గెస్ట్ హౌస్ అడిగారు అనమాట అప్పుడు బ్రతుకున్నప్పుడే. ఇంకా అది ఇవ్వబోయేసరికి కక్ష పెంచుకొని ఇక సాక్ష్యాధారాలు లేకుండా హెలికాప్టర్ ప్రమాదంలో చంపించిండు అనమాట. మీకు అనుమానం చంపించారన్న అనుమానం లేకపోతే ఇక్కడ ఏమైనా విన్నారా, అనుకోవడం విన్నారా? ఖచ్చితంగా మోహన్ బాబే చంపించిండు, విన్నాను, ఇది నిజం. ఆ జల్లిపల్లిలో గెస్ట్ హౌస్ కూడా సౌందర్య గారి అనుభవిస్తున్నాడు. ఆ కారణం సౌందర్య గారికి డెత్ చేసి చంపించింది మోహన్ బాబే. మరి ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా అడగాలి కదా, వాళ్ళు ఒకవేళ మీరు అన్నట్టు ఆ జల్పల్లి ఫామ్ హౌస్ వాళ్ళదే అయి ఉంటే కనుక మరి ఎందుకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ముందుకు రాలేదంటారు? మేడం ఇప్పుడు నేను 2 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల పైగా నేను చెక్ చేసి నేను కంప్లైంట్ ఇచ్చి కనీసం ఎంక్వైరీ చేసి ఆ ఫైల్ రీఓపెనింగ్ చేసి ఆ పట్ట కాగితాలు సౌందర్య గారి పేరు మీద ఉన్నాయా ఎవరి పేరు మీద చూడడానికి 2 సంవత్సరాల నుంచి చూస్తున్నా. కనీసం మోహన్ బాబు ఒకసారైనా వచ్చి మీడియా ముందుకు వచ్చి లేదు ఇది చిట్టుమల్లి చెప్పేది అబద్ధం అని ఒకసారి కూడా చెప్పలేదు కదా మేడం. మేడం మీరు ఒకసారి ఆలోచించండి. అదే ఓకే, మీరు ఎవరెవరిని కలిసారంటే ఈ విషయం దీక్ష చేస్తున్నారు 715 రోజుల నుంచి న్యాయం జరగాలని చెప్పి సౌందర్యకి మీరు వేరే అభిమానిగా చేస్తున్నారు, హ్యాపీ. కాకపోతే దానికి సంబంధించి మనం ఆధారాలు చూపించకుండా ఎవరి మీద ఒక నింద వేయడానికి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మీరు 2 చేశారు, ఒకటి ఫామ్ హౌస్ అంశం చేశారు, రెండోది మరణానికి కారణం చేశారు కదా. మరి ఎవరెవరిని కలిసారు మీరు ఈ లెటర్ పూర్వకంగా కాకుండా అంతకుముందు ఎవరెవరిని కలిసారు? మేడం ఒక నిమిషం మీరు ఆలోచించాల్సిన విషయం, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, సాక్ష్యాధారాలు ఉన్నాయి. సజ్జనర్ సార్ గారికి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా, ఫైల్ మొత్తం రెడీగా ఉంది నా దగ్గర. హైదరాబాద్ కి నేను లెటర్ పంపించిన, ఖచ్చితంగా సారు పిలిచినప్పుడు ఈ ఆధారాలు తీసుకుపోయి సజ్జనర్ సార్ కి నేను ఖచ్చితంగా ఎవిడెన్స్ ప్రూఫ్ చూపిస్తా, ఆ సార్ కి ఇవ్వటం జరుగుతుంది. ఓకే, మీకు ఎవరైనా సపోర్ట్ గా ఉన్నారా? మరి నాకెవరు సపోర్ట్ లేరండి, నేను ఒక్కనే. ఓకే, ఇన్ని రోజుల నుంచి దీక్ష చేస్తున్నారు కదా, మీకు ఎక్కడి నుంచి కాల్స్ రావడం కానీ సపోర్ట్ గా కావచ్చు, బెదిరింపులు కావచ్చు, ఏమైనా వచ్చాయా ఇప్పటివరకు? ఏమన్నా బెదిరింపులు వస్తున్నాయి మేడం, నెంబర్ కూడా వస్తాను మీకు, బెదిరింపులు కూడా వస్తూనే ఉన్నాయి. ఆ దీక్షలో నుంచి నువ్వు బయటికి వెళ్ళి లేకపోతే చంపేస్తావు, నీకు అవసరమా అని గతంలో దాడి కూడా జరిగింది నా మీద. ఓకే,
నేను అన్ని విషయాలు దాడికి భయపడేవాని కాదు, న్యాయం కోసం పోరాడుతున్నా మేడం. మీ సపోర్ట్ కూడా కావాలి, మీడియా మిత్రులు, సోషల్ మీడియా తప్పనిసరిగా అండి, తప్పనిసరిగా మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. చెప్పండి మేడం. ఖచ్చితంగా నా మీద దాడి జరిగింది గతంలో, మన ఖమ్మం రూరల్ లో కూడా నేను కంప్లైంట్ చేశాను. గతంలో మేము ఉండేది ఖమ్మం రూరల్ మేడం. చెప్పండి చెప్పండి. అక్కడ కూడా కంప్లైంట్ చేశాను. నెక్స్ట్ సారి వచ్చినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఏమన్నారు, మళ్ళీ రాలేదు. ఒకటేసారి దాడి చేశారు, కానీ ఫోన్ కాల్స్ మాత్రం బాగా వస్తుంటాయి. మరి మీరు అలా ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు, ఇలా దాడి చేసినప్పుడు మరి మీరు కంప్లైంట్ ఇవ్వలేదు ఎక్కడైనా పోలీస్ స్టేషన్ లో వెళ్ళి, ఇలా నాకు ఇలా దీక్ష చేస్తున్న కారణంగా నాకు వస్తున్నాయని చెప్పేసి ఇవ్వలేదా? ఇప్పుడు ఇంత లెటర్ రాశారు, సంతోషించదగ్గ విషయం. మరి అంతకుముందు కూడా మీకు కొంచెం ప్రాణహాని ఉందని కూడా రాయడం జరిగింది కదా లెటర్ లో. ప్రాణహాని ఫస్ట్ నుంచి నేను ఎవరికి పిటిషన్ అంటే ఎవరు కంప్లైంట్ ఇచ్చినా ఖమ్మం కలెక్టర్ గారికి ఇచ్చా ముందు, తర్వాత ఖమ్మం ఏసీపీ గారికి, ఖమ్మం రూరల్, తర్వాత హైదరాబాద్, ఇవన్నీ కూడా అందరికి కూడా పోస్ట్ ద్వారా పంపించడం జరిగింది మేడం. ఎందుకంటే నేను బయటికి వెళ్ళలేను కదా. అవును, మరి సపోర్ట్ చేయలేదు ఎవరు మీకు ఇప్పటి వరకు? ఎవరు సపోర్ట్ చేయలేదు మేడం. ఏం చెప్పారంటే మీరు ఇచ్చిన కంప్లైంట్ కి ఏం రిప్లై వచ్చింది అసలు? నేను ఇచ్చిన కంప్లైంట్ కి అసలు రిటర్న్ ఎవరు కూడా ఏ నోటీస్ కూడా పంపించలేదు మేడం. నాకు ఇప్పటి వరకు ఏం సమాధానం చెప్పలేదు? ఎక్కడ ఎవరు సమాధానం చెప్పలేదు. ఓకే, మీ పోరాటం అయితే కనుక న్యాయబద్ధమైనది కనుక ఖచ్చితంగా న్యాయం జరగాలి. మీకుతో పాటు మేము కూడా సపోర్ట్ చేస్తామండి. థ్యాంక్ యూ అండి చిట్టుమల్లి గారు. రైట్, థ్యాంక్ యూ అండి. రైట్, థ్యాంక్ యూ రెడ్డి, మన ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా చూస్తున్నాం కదా, మంచు మోహన్ బాబుపై అయితే మరొక ఆరోపణ అనుకోవాలి. ఇప్పటివరకే చాలా ఆరోపణలు రావడం అయితే జరిగింది. అటు కుటుంబ సభ్యుల నుంచి, అటు విద్యా సంస్థల నుంచి, ఇప్పుడు కొత్తగా సామాజిక కార్యకర్త సౌందర్య మరణానికి సంబంధించే కాకుండా ఫామ్ హౌస్ సంబంధించి కూడా మరొక విమర్శలు ఆరోపణలు చేస్తున్నారు. చూద్దాం ముందు ముందు ఈ ఆరోపణలు నిజ నిజాలు ఎంతో. ఆల్రెడీ లెటర్ రాయడం జరిగింది కాబట్టి సిపికి, చూద్దాం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.